మా పాపం చిన్న పిల్లలు లగేజ్ క్యారీ చేస్తున్నారు అనుకుంటున్నారా? అంత సీన్ లేదు అక్కడ, అదంతా షో ఆఫ్ కోసమే. యాక్చువల్గా ఇక్కడ నుంచి 9కి స్టార్ట్ అవుతున్నాం, 12:30కి మా ఫ్లైట్. 8 days సిల్వనస్ కు బై బై. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు హైదరాబాద్ టు బ్యాంకాక్ జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తా. ఇంకా హైదరాబాద్ లో మేముండే లొకేషన్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కరెక్ట్ గా 30 minutes జర్నీ. ఫైనల్ గా అయితే ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యాం. ఎయిర్పోర్ట్ కి వచ్చాక సడన్ గా ఒక సర్ప్రైజ్. సడన్ గా మా కజిన్ బాబాయ్ ఏంటో చెప్పి ఫుల్ హైపర్ స్పీడ్ తో వెళ్ళి హక్ చేసుకున్నారు. వీళ్ళు అస్సాం నుంచి రిటర్న్ ఫ్లైట్ కి వచ్చాడు. మాట్లాడడానికి ఇద్దరికి టైం లేక హై బై చెప్పేసుకుని వెళ్ళిపోయాం. మనోడు వాయిస్ కి ఎయిర్పోర్ట్ మొత్తం రీసౌండే. నెక్స్ట్ ఇంకా మేమైతే ఇంటర్నేషనల్ డిపార్చర్కి వెళ్ళాలి. అక్కడ థాయ్ ఎయిర్వేస్ టర్మినల్ నెంబర్ 1. మన పాప ఏంటి తెగ బిల్డప్ ఇచ్చేస్తుంది. ఎక్కడికి ఏంటి ప్రయాణం? ఫస్ట్ జాకెట్ పెట్టుకో చెప్తా. థాయిలాండ్. వన్స్ మనం ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయ్యాక మన ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ ఈ డిస్ప్లేలో చూపిస్తుంది. ఐ మీన్ డిపార్చర్స్, అరైవల్స్, మన ఫ్లైట్ నెంబర్స్ చూసుకోవచ్చు, టైమింగ్ చూసుకోవచ్చు. బాబు ఈ లగేజ్ చాలా బరువు ఉన్నాయి. మా బుడ్డిగాలు మొత్తం తెగ కష్టపడిపోతున్నారు ఈ లగేజ్. నెక్స్ట్ మా లగేజ్ మొత్తం లగేజ్ కార్ట్ పైన షిఫ్ట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి బ్యాగేజ్ చెక్ ఇన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వీళ్ళిద్దరు గోల. పాప ఏదో హాయిగా ఫ్రంట్ సీట్ లో కూర్చుంటే మా నోడు శాడిజంతో దెబ్బకు పక్కకు పంపించేశాడు లక్కీ పాపని. యాక్చువల్గా అయితే మా ఫ్లైట్ టైం నైట్ 12:30కి, బట్ మేము వచ్చింది అయితే 9:30కి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో చాలా చెకింగ్స్ ఉంటాయి కదా. ఎయిర్పోర్ట్ లో ఈ ప్లేస్ అంతా చెక్ ఇన్ ఏరియా. ఇక్కడ మనం లగేజ్ చెక్ ఇన్ చేస్తాం. ప్రాసెస్ అయిపోయాక బోర్డింగ్ పాసెస్ కలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ లో చెక్ చేసుకున్నాం కదా ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో థాయ్ ఎకనామీ ఎయిర్వేస్. డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయి బ్యాగేజ్ చెక్ ఇన్ చేసేయడమే. అన్నట్టు బ్యాగేజ్ వెయిట్ మాత్రం 5% 25 kgs లిమిట్ అలో ఉంటది. సెక్యూరిటీ చెక్ ఇన్ పాయింట్ దగ్గర బ్యాగ్ స్కాన్ అయ్యి ఆ ట్రేలో వస్తున్నాయి. ఇక్కడ మనం బై హ్యాండ్ తీసుకెళ్లే లగేజ్ చెక్ చేస్తారు. అది కూడా వెయిట్ లిమిట్ 7 kgs. అమ్మ బాబు ఈ చెకింగ్ ఎంతసేపు? చెకింగ్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. సో మనం పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్, వీసా అన్ని చేతిలోనే పట్టుకుని ఉండాలి. అన్నట్టు మనకి ఎయిర్పోర్ట్ లో షాపింగ్ ఏరియాస్ కూడా ఉంటాయి, కానీ టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇప్పుడైతే షాపింగ్ ఏం లేదు, జస్ట్ విండో వాచింగ్. ఎంతసేపు మమ్మీ? చాలా ఆకలిగా ఉంది. నెక్స్ట్ ఇంకా టైం 10:15 అయింది. పిల్లలు చాలా ఆకలిగా ఉన్నారు. అఫ్ కోర్స్ మేము కూడా. హలో. ఎయిర్పోర్ట్ లో ఫుడ్ కాస్ట్ కూడా చాలా ఉంటది. అలా అని చెప్పేసి ఊరుకోలేం కదా. మనకి బెటర్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. మనకి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఎన్క్లైమ్ లాంజ్ ఉంటది. మీతో క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఉంటే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసేయండి. ఈ లాంజ్ లో మనతో ఉన్న క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఆఫర్ చెక్ చేసుకుని ఈ అన్లిమిటెడ్ బఫెట్ ని 2 రూపీస్ కి, 25 రూపీస్ కి తగ్గవచ్చు. సో అలా యాక్సెస్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. మన బుడ్డిగాలేంటి లాంజ్ లోకి రాగానే హై వోల్టేజ్ తో ఉన్నారు. తినకముందే నాకు తెలిసి అక్కడ ఉన్న కూల్ డ్రింక్ చూసుంటారు. ఈ లాంజ్ లో సాఫ్ట్ డ్రింక్స్ కూడా అన్లిమిటెడ్. అప్పుడు ఇంకా వీళ్ళు మన మాట వినలేరు. సో మనం మన ఫుడ్ ఎలా ఉందో చెక్ చేసుకుందాం. ఇక్కడ నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది, అన్ని హాట్ గా ఉన్నాయి. భరత్ గారు ఏంటో రోటీ తీసుకోవడానికి తెగ కష్టపడిపోతున్నారు. ఆ రోటీకి జతగా 3 కర్రీలు ఉన్నాయి. ఇక్కడ బఫెట్ డైనింగ్ సెటప్ అదిరింది. చాలా సలాడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టార్టర్స్ లో ఆలూ టిక్కాస్, పన్నీర్ స్టిక్స్, ఆలూ ఫ్రైస్. అబ్బా ఇది చాలు మన కడుపు నిండడానికి. ఇంకా ఇక్కడ మనకి లైవ్ లో ఇన్స్టాంట్ గా బర్గర్ చేస్తారు. ఆమ్లెట్ కావాలంటే కూడా ఇస్తారు. ఇంతకీ ప్లేట్ లో ఐటమ్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ పిల్లల్ని అయితే ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకి ఫుడ్ అని ఇచ్చేసాం. పిల్లలు నాకు కొన్ని నచ్చితే కొన్ని నచ్చవు. సో వాటికి ఆల్టర్నేట్ గా కాంప్లెక్స్, స్వీట్ కార్న్, నాచోస్ ఇలా ఎన్నో ఐటమ్స్ పిల్లలు. ఇన్ని బెటర్ ఆప్షన్స్ ఉన్నా మనకు కావాల్సింది జ్యూసే. నువ్వేమి చాలా ఈ లాంజ్ లో మొత్తం మనకు 2 hours ఇస్తారు టైం. మెయిన్ కోర్స్ విషయానికి వస్తే పనీర్ బిర్యానీ ఉంది, రైస్, దాల్, కర్డ్ ఉంది. డెజర్ట్స్ అయితే కొన్ని కేక్స్, స్వీట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. మన బుడ్డిగాడు గ్లాస్ అందుకోవడానికి మాత్రం తెగ కష్టపడిపోతున్నాడు. మనకు 4 జ్యూస్లు అంత ఆశ లేదు. ఫుడ్ అయ్యాక 1/2 glass థమ్స్అప్ చాలు. ఫైనల్ గా అయితే కాసేపు రిలాక్స్ అవుదామని కూర్చుంటే మన అభిగాడు ఖాళీగా కూర్చోలేక లైట్ ఆట ఆడుతున్నాడు. ఇంటికి తీసుకెళ్దామని అడుగుతున్నాడు. లైట్ ఆన్ చేస్తే ఆఫ్ అండ్ ఆన్ అవుద్ది. ఏంటో ఈ పిల్ల పిచ్చాట్లు.
లాంజ్లో మాత్రం భలే స్పేషియస్గా ఉంది, ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు. ఇదిగో హాట్ కాఫీ, కోల్డ్ కాఫీస్ కూడా ఉంటాయి ఇక్కడ. లాస్ట్లో మేము వెళ్లే ముందు లాంజ్లో హీరోయిన్ ఇషా రెబ్బా కనిపించారు అండ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఉన్నారు. ఫ్యామిలీస్తో వచ్చారు. అడగగానే కూల్గా సెల్ఫీ ఇచ్చేశారు. వాళ్ళు కూడా బ్యాంకాక్ అంట, మా ఎయిర్లైన్సే. నెక్స్ట్ మన బోర్డింగ్ టైం అయింది. జట్వే రేది. ఇంకా మా ఫ్లైట్ టైం 12:30 అయింది. ఫ్లైట్లోకి అయితే మేము డైరెక్ట్గా దూరిపోలేదు. ఫ్లైట్లోకి వెళ్ళడానికి జట్వే అరేంజ్ చేశారు అందరికి. మేము 3 months బ్యాక్ బుక్ చేసుకున్నాం. ఈ థాయ్ ఎయిర్లైన్స్లో ఎకనామిక్ క్లాస్, అప్ అండ్ డౌన్ 25,000 per person. ఇదిగో ఈ బుడ్డిగాళ్ళకు కూడా ఇలా 3 months ముందే బుక్ చేసుకుంటే మనకి ఫ్లైట్ టికెట్స్ చాలా తక్కువ రేట్లో ఉంటాయి. ఎంటర్ అయ్యే ముందు నెక్స్ట్ బోర్డింగ్ పాస్ అయితే కంపల్సరీ చెక్ చేస్తారు. మన వాళ్ళకి మాత్రం భలే విచిత్రం థాయ్ వాళ్ళని చూస్తే. ఏమోలే మనకెందుకు. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే వచ్చేది బిజినెస్ క్లాసు. డైరెక్టర్ సార్ మాత్రం పలకరిస్తే చాలా సరదాగా ఉన్నారు. మన వాళ్ళు టీవీ ఫ్లైట్ అని ఎగురుతున్నారు. ఇంతకు ముందు దుబాయ్ వెళ్ళినప్పుడు ఎమిరేట్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేసాం. ఇప్పుడు థాయ్ ఎయిర్వేస్. ఫ్లైట్ చాలా పెద్దగా ఉంది, కలర్ఫుల్ గా పెద్దగా ఉంది ఈ డాడీ ఫ్లైట్. ఫ్లైట్ లో సీట్స్ కలర్ఫుల్ లుక్ ఉన్నాయి. మేము బుక్ చేసుకుంది లాస్ట్ సీట్స్ ఎకనామీ. అక్కడైతే మా పిల్లలు కూడా ఎవ్వరికి డిస్టర్బెన్స్ ఉండదు. ఫైనల్ గా కేజీ సీట్స్ నెంబర్ కి అయితే వచ్చేసాం. హలో, మన కలిపి వచ్చిన వీళ్ళ కలిపరాదు. స్వామి రామాని కూర్చోట్లే. సీట్ కట్టాచే ఒక టేబుల్ ట్రే ఉంటది. మన లక్కీ పాప జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేసి పెట్టుకుంది. అది డైనింగ్ కి యూజ్ చేసుకోవచ్చు. మన బుడ్డిగాడు లక్కీ పాప తీసుకున్న రిమోట్ ని నాది అని తీసుకుంటున్నాడు. నాది అని పోట్లాట. పాపేమో నీ సీట్ కి నీ రిమోట్ ఉందిరా బాబు అని చెప్తా ఉంది. సింపుల్ గా హ్యాండిల్ బటన్ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. టీవీలో బొమ్మ కనపడగానే మనోడు ఆనందం ఆకాశంలో ఉంది. పాపేంటి జేమ్స్ బాండ్ లెవెల్లో బిల్డప్ ఇస్తుంది. స్క్రీన్స్ చాలా ఓల్డ్ వర్షన్స్ ఉన్నట్టున్నాయి. బటన్ ఒత్తి చేయి నొప్పి వచ్చేలా ఉంది. ఆప్షన్స్ మాత్రం వర్క్ అవ్వట్లా. చివరికి ఫ్లైట్ స్టేటస్ మాత్రం అప్డేట్ ఇస్తుంది స్క్రీన్ లో. ఫ్లైట్ లోకి వచ్చాక పెట్ట సర్దుకునేసరికి 1 అయింది. నెక్స్ట్ నిద్రపోవాలిగా. మనకు ప్రశాంతంగా నిద్రపోవడానికి అన్ని లగ్జరీస్ ఉంటాయి. పిల్లో, బెడ్షీట్ కవర్స్ అన్ని నీట్ గా హైజీనిక్ గా ప్యాక్ చేసి ఉంటారు. స్క్రీన్ కి కనెక్ట్ చేసుకున్న ఇయర్ ఫోన్స్ కూడా సీల్డ్ ప్యాకేజెస్ లో పెట్టారు. అన్ని స్క్రీన్స్ లైన్ గా ఆన్ అయ్యాయి. మన తోటి ప్రయాణికులు ఎవరి లగేజ్ వాళ్ళు సర్దేసుకుంటున్నారు క్యాబిన్ లో. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది అనుకుంటా. ఇప్పుడు స్క్రీన్ లో ఆప్షన్ స్టార్ట్ అయ్యాయి. ఇయర్ ఫోన్స్ చాలా లావుగా ఉన్నాయి. మన బుడ్డిగాల చోళ్ళు అస్సలు దూరట్లేదు, కానీ మనకు సెట్ అవుతాయి. జనరల్ గా అయితే ఇంతకు ముందు నేను వెళ్ళిన ఫ్లైట్స్ లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ఎయిర్ హోస్టర్స్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ని పైన స్క్రీన్ లో లాగా డెమాన్స్ట్రేట్ చేస్తారు. ఈ థాయ్ ఎయిర్వేస్ లో ఇలాంటి రూల్స్ అన్ని మనం స్క్రీన్ పైన చూసుకోవాల్సిందే. మమ్మీ ఈ క్యాబిన్ లైట్ రిమోట్ తో కంట్రోల్ చేయొచ్చు. ఒకసారి చూడు. అనుకుంటావు పడుకోమంటే ఇలాంటి కబుర్లు ఎక్కువ. ఈ ఎయిర్ హోస్టర్ బేబీ కటింగ్ భలే చేయించుకుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది కదా, సీట్ బెల్ట్ కరెక్ట్ గా పెట్టుకున్నారో లేదో చెక్ చేయడానికి వచ్చింది. అమ్మా నాకు నిద్ర వస్తుంది. ఈ టీవీ రాదు, మనం పడుకునేది మేలు. పిల్లో అంటే మనం టైర్డ్ గా ఉంది. సాఫ్ట్ పిల్లో షీట్. నెక్స్ట్ మన థాయ్ ఎయిర్ హోస్టెస్ వేడివేడిగా ఫుడ్ తీసుకొచ్చారు. ప్రెసెంట్ అయితే ఆకలేదు, బట్ థాయ్ ఫుడ్ ఎలా ఉందో చూడాలి, మీకు చూపించాలి. వెజ్ మీల్స్ ఆర్డర్ చేసాం. ఇదిగో ఒక బన్ను ముక్క. పార్సల్ చూస్తేనే భలే షైనింగ్ గా ఉంది. ఏం పెట్టారో ఏంటో. వామ్మో, ఈ చపాతీ ఏంటి ఇంతలావుగా ఉంది. ఇది తింటే మనకు అరిగినట్టే. ఈ రోటీ కింద ఇంకొక ఆయిల్ పార్సల్. నాకు తెలిసి కర్రీస్ ఏంటి. ఓపెన్ చేస్తే ఎల్లో కలర్ రైస్, పన్నీరు, ఏవో వెజిటేబుల్ కర్రీస్ 2 ఉన్నాయి. ఈ ఓపెన్ చేసిన కాయిల్ అలాగే మూసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి. భలేగా ఉన్నాయి అసలు. చాలా క్లాసిక్ గా ఉన్నాయి పార్సల్కి అయితే. ఈ బాక్స్ లో కివీ ఫ్రూట్స్, ఆపిల్స్, ఇంకో బాక్స్ లో థాయ్ స్పెషల్ స్వీట్. నెక్స్ట్ ఈ బుడకపోటు వచ్చింది. బటర్, చీజ్ ప్యాకెట్స్ అందులో వేశారు. లక్కీ పాప మాత్రం ప్రశాంతంగా నిద్రపోతుంది. లాంజ్ లో ఫుల్ గా తినేసాం. ఇంకేం ఆకలి ఉంటది. ఈ పార్సల్ లో స్పూన్ సెట్ కూడా పెట్టారే. బ్యాంకాక్ వెళ్ళే ఎగ్జైట్మెంట్ లో అస్సలు సరిగా నిద్రపట్ల. హైదరాబాద్ టు బ్యాంకాక్ ఫ్లైట్ లో 3.5 hours జర్నీ అప్రాక్సిమేట్. ఎయిర్ హోస్టెస్ వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. అన్నట్టు ఈరోజు December 5th. విండో సీట్ దగ్గర ఉంటే ఇది బెనిఫిట్ మనకి. ఫ్లైట్ రెక్కది. బయట ఇప్పుడే సన్ రైజ్ వ్యూ చూడండి. వామ్మో, అసలు మాటలు రావట్లేదు. అద్భుతంగా ఉంది. ఒక 10 minutes లో ఫ్లైట్ ల్యాండ్ అయిపోతుంది. పైన చాలా సరదాగా సముద్రంలోకి చూస్తే అక్కడ కనపడని కొన్ని బోట్స్ వెళ్తున్నాయి.
ఆ చివరంచెల నుంచి బ్యాంకాక్ స్టార్ట్ అయింది అనుకుంటా. కిందంతా గ్రీన్ గా చిన్న చిన్న అగ్గిపెట్టెల్లా కనిపిస్తున్నాయి. కింద లొకేషన్ చూస్తే ఇక్కడ వ్యవసాయం కూడా బాగానే ఉన్నట్టుంది. మొత్తానికి ఫ్లైట్ ల్యాండ్ అయిపోతుంది. కొంచెం లో ఆల్టిట్యూడ్తో రన్వేలో పాస్ అయిపోతుంది. థాయిలాండ్ వెకేషన్ నవంబర్ డిసెంబర్ పర్ఫెక్ట్ టైం. ఫైనల్ గా థాయిలాండ్ గడ్డ మీదకి వచ్చేసాం. మనం దిగే టైం వచ్చింది. సీట్ బెల్ట్ తీసేసి లగేజ్ తీసుకుని వెళ్ళిపోవడమే. మావి చివరాఖరి సీట్లు కదా, అందరి తర్వాత మేమే వెళ్తున్నాం లాస్ట్. మా బుడ్డిగాడు ఏంటి మమ్మల్ని పట్టించుకోకుండా వాడి దారిలో వాడు వెళ్ళిపోతుండు. ఫ్రంట్లో ఈ సెట్ అంతా కంట్రోలర్స్, ఫుడ్ స్టోరేజ్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ. ఈ ఎయిర్ హోస్టెస్ ఒక స్మైలీ ఎక్స్ప్రెషన్ తో భలే గుడ్ మార్నింగ్ చెప్పి గుడ్ బై చెప్పేశాడే. టైం ఎర్లీ మార్నింగ్ 4 కదా, మన బుడ్డిగాళ్ళకి ఇంకా నిద్రమత్తు వదిలినట్లు లేదు. చలి మాత్రం బాబోయ్ చంపేస్తుంది. బయట ఏరోప్లేన్ నుంచి కనెక్షన్ చూడండి జెట్వేకి. ప్రెసెంట్ ఇక్కడ బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్. అమ్మో చెక్కు చెదరకుండా భలే స్ట్రాంగ్ గా కట్టారు. ఎగ్జిట్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు పైన బోర్డు ఉంది చూసారు, ఆ బోర్డు లో మన బ్యాగేజ్ క్లైమ్ చేసుకునే బెల్ట్ నెంబర్ 15 అని రాస్తుంది. అక్కడికి వెళ్ళి బ్యాగేజ్ క్లైమ్ చేసుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ 2 లో ఉంటది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.